హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైథాన్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ టుడేస్ టాపిక్ వచ్చేసి మనం ఒక డైస్ని ప్రోగ్రామ్ ఫార్మాట్లో క్రియేట్ చేయబోతున్నాం అనమాట. అండ్ దానికోసం ఫస్ట్ నేను ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ ర్యాండమ్. ఓకే గైస్, అండ్ ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ర్యాండమ్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మనకు ఒకసారి ఒక అవుట్పుట్ రాదు కదా, 6 8 1 అనుకుంటా. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. నేను నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ దాన్ని ఒక లిస్ట్లో ఇస్తాను. అండ్ దాంట్లో మనకు ఉండే నెంబర్స్ అన్నీ ఇచ్చారనమాట. 1 2 3 4 5 6. ఓకే, అండ్ ఎంటర్ కొట్టేసాను. వెయిట్ ఇక్కడ స్పేస్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం వేరియబుల్ని కూడా క్రియేట్ చేసుకునేసాము. అండ్ ఇప్పుడు వైల్ ట్రూ అనమాట, అంటే కంటిన్యూస్గా ప్రింట్ అవ్వడానికి. అండ్ వైల్ లూప్ని కూడా క్రియేట్ చేసుకునేసాము. అండ్ ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ నంబర్ డాట్. ఓకే వెయిట్, ఫస్ట్ ర్యాండమ్ నమ్స్. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి వెయిట్ చేసి ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ వాడచ్చు. ఇది జస్ట్ ఏం లేదండి, ఒక అవుట్పుట్కి మధ్యలో ఒక కీ లాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నేను ఇప్పుడు ప్రాజెక్ట్ని సేవ్ చేస్తున్నాను అండ్ మీకు రన్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఫస్ట్ అవుట్పుట్ వచ్చేసి 4 వచ్చిందనమాట. అండ్ ఒక్క నిమిషం ఆగండి. అండ్ ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ అవుట్పుట్ వచ్చేసి 4 వచ్చింది. అండ్ నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. అండ్ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. 6 4 5 2 3 ఇలా చేశారు కదా, ఒక్కోసారి ఒక నెంబర్ వస్తుంది. అండ్ ఇది గాయస్ మనకి ఒక డిజిటల్ డైస్ని క్రియేట్ చేసే ప్రోగ్రామ్ పైథాన్తో. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. అంతవరకు టేక్ కేర్, బై బై.